కులగణన వద్దురా కాంగ్రెస్ సన్యాసులారా, ధనగణన కావాలిరా ఓ బీజేపీ దద్దమ్మలారా. తెలంగాణ రాష్ట్రంలో 1 లక్ష ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంటే అందులో కాంగ్రెస్ వాళ్ళ లెక్క ప్రకారము నలభై 2,000 బీసీలకు పోతే మిగతా 58,000లో ఎఫ్సీలకు ఎంత, ఎస్టీలకు ఎంత, ఎస్సీలకు ఎంతెంత అని వివరాలు చెప్పగలరా? మీరు చెప్పలేరు. మీరు పరమ దౌర్భాగ్యపు పార్టీలు, దరిద్రపు పార్టీలు. మీ వల్ల ఏ పని కానే కాదు. అసలు కులగణన అనడమే పెద్ద నేరం. నాలాగా దమ్ముంటే ధనగణన అనండి, లేకుంటే మూసుకోండి. నేను ధనగణన చేసి చూపిస్తాను. అదేమిటంటే ఒక్కొక్క పేదవాడి ఖాతాలో 30 లక్షలు వేసి నెలకు 30,000 జీతం ఇచ్చి ఏదో ఒక పని తప్పక కల్పిస్తాను. అలాగే ప్రతి తెలంగాణ పౌరులకి నెలకు 30,000 జీతం ఇవ్వడం, వాళ్ళ ఖాతాలో 30 లక్షలు జమ చేస్తాము. పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు ప్రతి తెలంగాణ పౌరులందరికీ నెలకు 30,000 జీతం ఇస్తూనే ఉంటాము. ఈ లక్షల కోట్లన్నీ ధనవంతుల వద్ద పేదల టాక్సీ రూపంలో పార్టీ అధికారం వచ్చాక వసూలు చేస్తుంది. నేను తెలంగాణ పార్టీ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ మచ్చల్లా నక్సలైట్ వెంకటరెడ్డి చెబుతున్నాను. మన రాజ్యాంగంలో పేద ప్రజల పేదరికంపై అన్ని తప్పులే ఉన్నాయి. కాబట్టి మన రాజ్యాంగాన్ని సవరణలు చేయడం తప్పదు కాక తప్పదు. మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసినట్టుగా బంగారు గొలుసు దొంగలను, సైబర్ నేరగాళ్లను ఇళ్లలో దొంగలు పడి బంగారం డబ్బులు దోచుకొని అడ్డమొచ్చిన వాళ్లను, హత్య చేసిన వాళ్లను మరి ఎందుకు ఎన్కౌంటర్ చేసి చంపరు?